అసెంబ్లీలో జరిగింది ఒకటైతే బీఆర్ఎస్ నాయకులు మాత్రం మరొకటి జరిగింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, దాన్ని బీఆర్ఎస్ నేతలు మరొక రకంగా ఎందుకు పోర్ట్రేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. తెలంగాణ అసెంబ్లీలో జరిగింది ఒకటైతే బీఆర్ఎస్ నాయకులు మరొకలాగా దాన్ని పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ తెలంగాణ అసెంబ్లీలో జరిగింది ఏంటి, దాన్ని బీఆర్ఎస్ నేతలు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకు అసలు రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు కానీ విమర్శలు చేసేటప్పుడు కానీ దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ అయితే ఉండాలి. ఓకే. అసలు ఏమీ లేని చోట ఉన్నట్టు క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళని బద్నాం చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తారో వాళ్ళ పరువు పోతుంది. ఇప్పుడు జరిగింది అదే. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, అసలు ఎందుకు కేటీఆర్ దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్తున్నారు, అసలు ఆయన అన్నది ఏంటి, మీ అనుకున్నటువంటి అక్కల్ని నమ్మితే మీరు జేబీఎస్ బస్టాండ్లో ఉండాలి అని అన్నారు. అంతే కదా. వెనకుంది ఎవరు, సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డి, ఇల్లే కదా, వీళ్ళ గురించే కదా అని అంది. దీన్ని కేటీఆర్ చాలా నైస్గా మ్యానిపులేషన్ చేయడంలో కానీ మైండ్ గేమ్ ఆటంలో కానీ రాజకీయంగా కేటీఆర్ని మించిన వాళ్ళు, కల్వగొండ ఫ్యామిలీని మించిన వాళ్ళు లేరు అనేది ఉద్యమకారులు అనేక సందర్భాల్లో చెప్పారు, మనం చెప్పడం కాదు. దాన్ని ఏ విధంగా దాన్ని మార్చేశాడు, తెలంగాణలో ఉండేటువంటి ఆడపడుచులందరినీ ఆయన కించపరుస్తూ మాట్లాడాడు అనే యాంగిల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉండేటువంటి ఆడపడుచులందరినీ ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి? అసెంబ్లీలో లైవ్ ఉంది కదా, లైవ్ నడుస్తుంది కదా, కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా లైవ్. ఆయన ఆ సందర్భంగా ఆయన అన్న మాట ఏంటి, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కేటీఆర్ నువ్వు నీ అనుకున్న అక్కలను నమ్ముకుంటే నువ్వు జేబీఎస్ బస్టాండ్లో ఉండాల్సిందేనా అన్నాడు. దాని కంటిన్యూషన్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని. ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి తన కాంగ్రెస్లో రమ్మంది, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమన్నారు, కాంగ్రెస్లోకి వచ్చి తీరా నేను కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ తీసుకున్నారు ఆవిడ అని చెప్పి చెప్తూ, అందుకు నేను అన్నాను అక్కలను నమ్ముకుంటే నువ్వు జేబీఎస్ బస్ స్టాండ్లో ఉంటావు అని నేను నమ్మి మోసపోయాను, ఆవిడ మాట నమ్మి నేను పార్టీలోకి వస్తే ఆమెమో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఆమెతో పాటు ఇంకొక 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అని చెప్పి బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. అదే కదా జరిగింది. తెలంగాణలో ఉండేటువంటి ఆడపడుచులు అందరినీ కించపరిచినట్టు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం అన్యాయం కదా కేటీఆర్. అసలు అసెంబ్లీలో నిజంగా బాధ్యత ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష నేతగా హోదాను అనుభవిస్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు రాడు, అసలు ఎందుకు మాట్లాడు, ఎందుకు అసెంబ్లీలో అడుగు పెట్టరు? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీకి రాకుండా అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేటువంటి ఒక నైతికత అయితే ఉందా? ప్రతిపక్ష నేత రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? పై ఎన్ని పెట్టుకొని వాళ్ళు రేవంత్ రెడ్డిని బద్నాం చేసేటువంటి ప్రయత్నం ప్రతిరోజు అసెంబ్లీలో చేస్తూనే ఉన్నారు. విద్యుత్కు సంబంధించినటువంటి చర్చ వస్తే ప్రభుత్వం తరఫు నుంచి అఫీషియల్ డేటా ఇస్తుంటే అది తప్పు అంటారు. ఇప్పుడు యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో కుంభకోణం జరిగింది, 30,000 కోట్లు కుంభకోణం ఉందని చెప్పేసి వాళ్ళు డేటా చెప్తున్నారు కదా, దానికి వివరణ ఇవ్వాలి కదా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వివరణ ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాడు, హరీష్ రావు ఇవ్వాల్సి వస్తుంది. హరీష్ రావు కూడా రాలేదు కదా, మరి ఎందుకు రాలేదు అసలు అసెంబ్లీకి? ఎంత జరుగుతున్నప్పుడు హరీష్ రావు రాలేదు కదా. నిన్న బుధవారం రోజు కనపడలే ఆయన, ఈ రోజు వచ్చారు. సరే, ఈ రోజు అక్కడ కొంచెం రచ్చ అవడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రచ్చ అయింది అదే.
ఏది తెలంగాణలో ఉండేటువంటి అక్కలందరినీ విమర్శించాడు రేవంత్ రెడ్డి, క్షమాపణ చెప్పాలనే దాని మీద అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీ లాబీల్లో కూర్చొని వాళ్ళు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే ఏం చేస్తారు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏం చేస్తారు, తీసుకెళ్లి మార్షల్స్ని మార్షల్స్ తీసుకెళ్లి బయటపడేస్తారు. బయట కూడా వీళ్ళు ఇంకా ధర్నాలు చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి బయటకు పంపిస్తారు. ఇది ఎవరైనా చేసేది కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కనీసం ఆ మాత్రం నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు కదా. ఎవరు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలని విమర్శిస్తున్నారో వాళ్ళని అసలు అణగదొక్కారు కదా. అవును, అసలు వెల్ దగ్గరికి కూడా రానివ్వలేదు కదా వాళ్ళు. ఇప్పుడు వెల్లోకి వచ్చి స్పీకర్ ఎదుట నినాదాలు చేసి చప్పట్లు కొట్టి వాళ్ళు నానా రబ్స్ చేశారు కదా అసెంబ్లీలో. మరి అంత చేసినా కానీ వీళ్ళు సంయమనం పాటించి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడి ఎవరెవరు ఎంత సమయం మాట్లాడారు అనేది కూడా బయట పెట్టాడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళు మాట్లాడిన దానికన్నా కూడా ఎక్కువ సమయం హరీష్ రావును కేటీఆర్ మాట్లాడటానికి ఇచ్చారు యాజ్ పర్ ది అసెంబ్లీ డేటా. మరి ఇంత ప్రజాస్వామ్యతంగా అసెంబ్లీ నడుపుతుంది. గతంలో మరి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ. మరి ఈ 10 సంవత్సరాల్లో ఎవరినైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళని మాట్లాడినిచ్చారా వీళ్ళు? మాట్లాడలేదు కదా. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం కదా. ఇది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ గుర్తుండే ఉంటుంది ఇది అంతా కూడా. సో ప్రతిదీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందండి, 7వ నెల ఇది. ఈ 7 నెలల్లో అతను ఇచ్చినటువంటి 6 హామీల్లో ఉచిత బస్సు అనేది ఇంప్లిమెంట్ చేశారా? గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుందా? తర్వాత రుణమాఫీ 1,50,000 వరకు రుణమాఫీ చేశారా? చేశారు కదా. ఇంకా ఏంటి, ఇంకా అన్ని వరుసగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక్కోదాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కదా. అన్నీ ఒకేసారి చేయాలని అంటే అసలు ఆల్రెడీ ఓటుకుండా వదిలిపెట్టి వచ్చారు. ఇక్కడ ఏదో లంకి బిందులు ఉన్నాయి అనుకుంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు కదా. 5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి ఆయన బడ్జెట్లోనే చెప్పారు కదా. మరి అప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉన్నట్టు రాష్ట్రాన్ని అప్పు చెప్తే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సీఎంగా ఆయన ఏం చేశాడు? ఆయన తెలుగుదేశం పార్టీని నుంచి ఎమ్మెల్యేలు లాక్కోవటం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కోవటం, ఇవే కదా ఆయన చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రియల్ ఎస్టేట్ అదేమంటే అసెంబ్లీ లోపల నేను రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెంచాను, నా ప్రభుత్వం కారణంగా పెరిగిందని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన చెప్పేది అదే కదా. 2023 ఎన్నికల ముందు కూడా అదే చెప్పాడు కదా. 1 ఎకరం హైదరాబాద్లో అమ్ముకుంటే 100 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 3-4 ఎకరాలు వచ్చేది. ఇదే కదా, ఇదే డెవలప్మెంట్ కింద చెప్పాడు. దాన్ని తిరస్కరించారు తెలంగాణ సమాజం. ఒకప్పుడు అందరూ బతికేటువంటి తెలంగాణని ఇవాళ కొంతమంది బతికే తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్. ఒక మాటలో చెప్పాలంటే అదే అభివృద్ధి. అది కాదు కదా, అది కాదు అభివృద్ధి. మాకు అలాంటి అభివృద్ధి వద్దు అని చెప్పే కదా తిరస్కరించి కింద కూర్చోబెట్టింది, ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. పోనీ ప్రతిపక్షంగా నాయకుడిగా నువ్వు వస్తున్నావు అంటే రావట్లేదు కదా. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా నువ్వు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పాల్సి, కాళేశ్వరం గురించి చెప్పాలి, విద్యుత్ ఒప్పందాల గురించి చెప్పాలి, భూముల భూ కుంభకోణం ధరణి పోట్ల గురించి ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పాల్సిన నాయకుడు ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ, క్యాబినెట్ హోదాను అనుభవిస్తూ, ప్రజాధనంతో ఆయన ఫామ్ హౌస్లో సేద తీరుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలకు బాధ్యత వహించాల్సింది కేసీఆర్ లేకపోతే ఎవరు? పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని బదనాలు చేస్తున్నారు వాళ్ళు. అన్నటువంటి మాటకి భలే విచిత్రంగా మాట్లాడుతుంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అప్పుడు కూడా ఉద్యమం అప్పుడు కూడా అందరినీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు, మళ్ళీ ఆంధ్రాలో కొంతమందిని అంటారు మళ్ళీ. అలా దాన్ని రక్తి కట్టించి ఉద్యమాన్ని తీవ్రతని పెంచేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేశారు. అది రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు వీళ్ళ ఉద్యమం గురించి. ఇప్పుడు వీళ్ళ ఉద్యమం ఎలా జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా బయట పెట్టాలి. అసలు వీళ్ళ ఉద్యమంలో ఏం జరిగింది అనేది రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర అనేదాన్ని వక్రీకరించారనేది రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం. వక్రీకరించి అదేదో కేసీఆర్ తెలంగాణ పిత అన్నట్టుగా ఫోకస్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అనేటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం ఉంది. దాన్ని అందుకే అసలు ఏం జరిగింది ఉద్యమంలో అనే దాన్ని చరిత్ర పుస్తకాల్లో పెట్టేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. డాక్యుమెంటరీ రూపంలో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందండి, ఇది వాస్తవం. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రిపోర్టింగ్, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కేసీఆర్ ఉద్యమం చేసిన కారణంగా ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకొని ఉండొచ్చు. కానీ ఆవిడ
మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వాలనుకున్నారు. 2014లోనే ఇవ్వాలనుకున్నారు అసలు ఆవిడ. 2009లోనే ఇవ్వాలనుకున్నారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి అడ్డుపట్టడం కారణంగా అది అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడింది అనే సంగతి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలను అడిగితే ఎవరినైనా చెప్తారు. 2014కి వచ్చేటప్పటికి రాష్ట్రం ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కాడని చెప్పి కేటీఆర్ అంటాడు. 2014లో సోనియా గాంధీ ఇస్తే వీళ్ళందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి కృతజ్ఞత తెప్పి ఆయనతోటి ఫోటోలు తీయించుకున్నారు కదా. ఇదే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పారు కదా. అదే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ లేకుండా 10 సంవత్సరాల పాటు చేశారు కదా. మరి ఎన్ని వాస్తవాలు కదా చరిత్ర. మరి దీన్ని వక్రీకరిస్తూ రేవంత్ రెడ్డిని బదనాం చేసే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు కదా. అసలు సబితా ఇంద్రారెడ్డిని కానీ సునీతా రెడ్డిని కానీ ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి గురించి అంది. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేవేళ్ల చెల్లెమ్మగా మంత్రి పదవి నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆవిడకున్నటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాల, హోంమంత్రి చేశారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయి ఆడ మినిస్టర్ పదవి తీసుకుంది కదా, రాజీనామా కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. మరి అందుకే వాళ్ళని నమ్ముకుంటే నువ్వు జేబీఎస్ బస్ స్టాండ్లో ఉంటావు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ అంటే అన్నది కేటీఆర్ని. కేటీఆర్ ఏం చేశాడు, ఇలా ఈ యాంగిల్లో తిప్పేసి లేడీస్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా కూడా నిరుద్యోగులు అని చెప్పి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ పాటిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొక వైపు ఏంటి, యూనివర్సిటీలో కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళకేదో కొంత ఫండింగ్ చేసేసి ఆడేదో ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నట్టుగా దాన్ని క్రియేట్ చేసేసి దాన్ని ఏదో పెద్ద ఉద్యమం తీసుకురావాలని ప్రయత్నం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి మంచిది కాదు. ఉన్నది ఏదైనా సరే ఉన్నట్టు మాట్లాడితే ఓకే. అలా కాకుండా రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి సీఎం కాకుండా ఎవరైనా పర్లేదు కాంగ్రెస్ పార్టీలో, లేదా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేయాలి, ఈ ప్రయత్నం అనేది మంచిది కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ మనుగడకి కూడా అంత మంచిది కాదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ. ఒకటి. రెండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అది ఎవరు వెళ్ళాలా? ఒకళ్ళు వెళ్ళారు. ఆయన దానికి కూడా వివరణిచ్చారు రేవంత్ రెడ్డి. పోయి కాఫీ తాగినంత మాత్రాన పార్టీలో చేరినట్ట ఒక 15 మంది వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, కాఫీ తాగి వెళ్ళారు అసెంబ్లీలో. మరి వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్లోకి వచ్చినట్టేనా అని చెప్పి ఆయన దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. సరే, ఒక ఎమ్మెల్యే ఏదో అసంతృప్తిగా ఉన్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో, ఏదో స్థానికంగా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఆయన. సో ఆయనంత మాత్రం చేత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని అలానే ఉంచుకోగలదా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలని? అంటే అలాంటి పరిస్థితి లేదు కదా ఇప్పుడు. అలాంటి పరిస్థితి లేదు, ఉంటుందని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రజాస్వామ్యయుతంగా అతని పరిపాలన వెళ్తూ ఉంది. దాన్ని బదనాం చేసి, దాన్ని ఏదో గందరగోళం చేసేసి, దాన్ని గగ్గోలు పెట్టిస్తే కనుక సమాజానికి నష్టం, తెలంగాణ సమాజానికి నష్టం. తెలంగాణ సమాజానికి నష్టం కలిగించాలనుకుంటే ఇదే పద్ధతిలో వాళ్ళు వెళ్తే కనుక రేవంత్ రెడ్డి అయితే ఊరుకున్నట్టుగా చెప్పాడు కదా. రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, అనర్హత వేటు వేసే ప్రమాదం కూడా ఉంది, మేము అనర్హత వేటు వేయకుండా ఉండలేము ఇహన అని చెప్పి అన్నాడు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికని గమనించి వాళ్ళు కనుక కరెక్ట్గా ఉంటే ఓకే, అదర్వైజ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే సార్.